గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. మరొక లీడర్ ఉన్నారు చూడండి, ఏజ్డ్ పర్సన్ అయినా కానీ బిజినెస్ టేకప్ చేసుకొని దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సార్ మాటల్లో తెలుసుకుందాం, అసలు ఇన్ని సంవత్సరాలు ఏజ్డ్ పర్సన్ కూడా ఈరోజు బిజినెస్ ఆపర్చునిటీస్ కొని మరి దుబాయ్ దేని ద్వారా వచ్చారు, ఎట్లా చేసారు, మరి ఇంతకుముందు ఏం పని చేసేవాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండి. నా పేరు రాజశేఖర్. నేను ఒక ఎలక్ట్రీషియన్ పనిచేస్తాను. చదువుకుంది 7వ తరగతి అయినా కూడా ఎక్కడ కూడా మనం పోలేము. అలాంటిది పని చేసుకునే బతున్నాము. ఇలాంటి ఎక్స్చేంజ్ ఉన్న ద్వారా నేను థాయిలాండ్ పోయినా, నెక్స్ట్ ఇప్పుడు దుబాయ్ పోయినా, మళ్ళీ కూడా ఇంకా ముందు పోతా. ఇలాంటి అవకాశాలు ఉంటే ఒక గొప్ప స్థాయికి ధనవంతులు కావాలంటే ఇల్లే అవకాశం. ఇంకా రానున్న రోజుల చాలా పెద్ద లెవెల్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం చెప్పడం వినడం కాదు, చేసుకుంటే పోతూ వస్తుంది. వచ్చిన అవకాశం యూజ్ చేస్తే మాత్రం మంచి సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. నాకు ఒక ఎలక్ట్రీషియన్ మామూలుగా పని చేసుకునే వ్యక్తి ఈరోజు ఇట్లున్నా అంటే నేను చెప్పదు కానీ ఘోరంగా ఉంటుంది. అసలు వ్యక్తి మనం మంచిగా అంటే మీరు అర్థం చేసుకోరు. ఇదే బిజినెస్ చేయాలి. థ్యాంక్ యూ. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 53 ఏళ్ళు. 53 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిక్ చేస్తారు. అంతే. ఏమైనా మీరు చేసే ఎలక్ట్రిక్ దాంట్లో ఏమేమి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి సార్ ఇంతకుముందు? ఏమవుతుంది మేడం, చేసిన పైసలు పేమెంట్ చేయాలి, డబ్బులు రాగా సరివరం పేమెంట్ వచ్చినాక మాకు ఏం అదే పైసలు మళ్ళీ వస్తూ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు ఉంటుంది. ఈ రోజు మనం ₹1 వాళ్ళకి ఇచ్చేది, అప్పుడు పొద్దుంతా కష్టపడితే లేబర్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేది, మన డబ్బు మనకి. ఎస్, అక్కడ ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఏం లేదు, 53 సంవత్సరాలు నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అయినాయి. కానీ ఇక్కడ ఆపర్చునిటీ తీసుకొని నా లైఫ్, నా జిందగీ చేంజ్ అవుతుంది. 53 సంవత్సరాల్లో సార్ నిర్ణయం తీసుకున్నాండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఏజ్ని బట్టి మీరు ఆలోచించండి. 53 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మరి 53 సంవత్సరాల గతం ఏం వర్క్ చేస్తున్నారు, ఏం డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు, మరి ఈ ఆపర్చునిటీ ఎందుకు తీసుకున్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే మీరు కూడా మరి మీరు 60 సంవత్సరాలు పనిచేస్తారా? లేదు అని ఈ ఆపర్చునిటీ ఎవరైతే చెప్తున్నారో 5 సంవత్సరాలు, ఓన్లీ 5 సంవత్సరాలు నిలబడండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీ 3 తరాలు చేంజ్ అవుతాయి. దానికి నిదర్శనం ఇస్తారు. 53 సంవత్సరాల తర్వాత బిజినెస్ అనేది టేకప్ చేసింది. ఈ ఆపర్చునిటీ ముందే వస్తే నిజంగా సార్ ఇప్పటివరకు కోటీశ్వర్లు అయ్యారు. సో మీరు ఇంకా లేట్ చేయకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ.